అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. ఇవాళ జ్ఞానము అన్న దాని గురించి తెలుసుకుందాం. జ్ఞానము, అజ్ఞానము. జ్ఞానం లేకపోవడము, అజ్ఞానము. జ్ఞానం అంటే ఇంగ్లీష్లో నాలెడ్జ్, విజ్డమ్ ఇవన్నీ కావు. జ్ఞానానికి ఇంగ్లీష్లో పర్యాయ పదము ఎన్లైటన్మెంట్. పరలోక జ్ఞానాన్ని జ్ఞానం అంటాం. పరలోకాలు ఉన్నాయి. మనం చనిపోయిన రోజు పరలోకాలకు వెళ్తాము. పుట్టే ముందు పరలోకాల నుంచి ఇక్కడ లోకానికి వచ్చాము. ఈ విషయాలు తెలుసుకున్నవాడు జ్ఞాని. ఈ విషయాలు తెలుసుకునేవాడు, తెలియనివాడు అజ్ఞాని. నాస్తికులు, ఆస్తికులు అని ఇద్దరున్నారు. పరలోక జ్ఞానము తెలియని వాళ్ళు, అక్కర్లేని వాళ్ళు నాస్తికులు. పరలోక జ్ఞానము తెలుసుకున్నవారు, కావలసి ఉన్నవాళ్ళు జ్ఞానులు, ఆస్తికులు. అదే ఆస్తి, నిజమైన ఆస్తి. ఆస్తి అంటే ఉన్నది అని చెప్పేసి, నా ఆస్తి అంటే లేదు అని చెప్పేసి అర్థం. ఏమిటి లేదు? చనిపోయిన తర్వాత ఎక్కడ బతికే లేదయా, మట్టిలో కలుస్తుంది, నీరు గాలిలో కలుస్తుందయా బాబు. ఇది నా ఆస్తిక తత్వము. నా ఆస్తి లేదు, అవన్నీ లేవు. ఆస్తి అంటే ఉన్నది, అవన్నీ ఉన్నాయి ఓయ్ అని చెప్పేవాళ్ళే ఆస్తికులు. పరలోకాలు లేవని చెప్పేవాళ్ళే నాస్తికులు. నాస్తికులని అజ్ఞానులు అంటారు, ఆస్తికులని జ్ఞానులు అంటారు. అయితే ఆస్తికులకి జ్ఞానులకి తేడా ఉంది. జ్ఞానులు అనుభవించిన వాళ్ళు, పరలోకాలను అనుభవించిన వాళ్ళు జ్ఞానులు. పరలోకాలు ఉన్నాయని కేవలం నమ్మేవాళ్లే ఆస్తికులు. కేవలం నమ్మకంతో సరిపోదు, వాటిని తెలుసుకుని ఉండాలి, అనుభవించి ఉండాలి. అప్పుడు వాళ్ళు జ్ఞానులు అవుతారు. ఆస్తికులందరూ జ్ఞానులు కాదు. నాస్తికులు ఎలానూ జ్ఞానులు కలరు. ఆస్తికులలో ధ్యానం చేసేవాళ్ళు జ్ఞానాన్ని పొందగలరు, ఆత్మానుభవాన్ని పొందగలరు. నాస్తికులు కూడాను వాళ్ళు ధ్యానం చేస్తే వాళ్ళకి ఈ జ్ఞానం వస్తుంది, ఎవరికైనా వస్తుంది. నువ్వు ఆస్తికుడు అయి ఉండక్కర్లేదు, పరలోకాలు నమ్మి ఉండక్కర్లేదు. నమ్మినా నమ్మకపోయినా ధ్యానం చేసినప్పుడు ఆ జ్ఞానం వస్తుంది. ఈ ఆస్తికులు కొంతమంది ఎలా ఉంటారంటే, పరలోకాలు ఉన్నాయని గ్రహించినా, నమ్మి ఉన్నా, జన్మల పరంపరలు ఉన్నాయని నమ్మినా, ఇంట్లో ఎవరన్నా పోతే ఏడుస్తుంటారు. అంటే వాళ్ళు అజ్ఞానులే. ఏడ్చేవాడంటే నువ్వు అజ్ఞానమే. ఆస్తికుడు అయినా నాస్తికుడు అయినా జ్ఞాని అనేవాడు ఎప్పుడు ఏడవాడు. ఏడిస్తే వాడు జ్ఞాని కాలేదు. వాడు ఇంకా వెంకటేశ్వర స్వామి లాంటి వాళ్ళు జ్ఞానులు. నీ ఏడుపులకి పెడబబ్బలకి వాళ్ళు పక్కపక్క నవ్వుతుంటారు. దేవుడా మా అమ్మ చచ్చిపోతుంది అంటారు. ఆయన పైనుంచి చూసి నువ్వే దేవుడు పోయి ఎవరిని దేవుడు అని పిలుస్తున్నావు? తర్వాత మీ అమ్మ, నీకు అమ్మ అంటే ఎవరు లేరు. పలానా స్త్రీ నీకు అమ్మ అనుకుంటే నువ్వే మూర్ఖురాడివి, నువ్వు మూర్ఖతలో ఉన్నావు. ఆత్మకి ఎవరు జన్మ ఇవ్వరు. ఆత్మ తనంతట తాను ప్రవేశిస్తుంది గర్భంలోకి. మా అమ్మను రక్షించున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మ కాదు. రెండో పాయింట్ ఏంటంటే, రక్షణకి అక్కడ ఏమీ లేదు, నువ్వు అజ్ఞానివి రా అంటాడు వెంకటేశ్వర స్వామి. పైలోకంలో ఉండే వాళ్ళంతా జ్ఞానులు. వాళ్ళకి తెలుసు, అన్ని విషయాలు తెలుసు వాళ్ళకి. పైలోకం నుంచి కింద లోకం రాగానే మనమంతా మర్చిపోతాం, మరుపులో వస్తాం. అంటే అజ్ఞానంలో పడిపోతాం. ఆత్మ గర్భంలో ప్రవేశించగానే తన ఎరుకను మర్చిపోతుంది. పుట్టేటప్పుడు అందరూ జ్ఞానులే, పుట్టిన తర్వాత అందరూ అజ్ఞానులే. ఆ జ్ఞానాన్ని కోల్పోతారు. అదే పరీక్ష అంటే, ఆత్మకు పరీక్ష. నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు గొప్ప గొప్ప పనులే చేస్తున్నావు, గొప్ప గొప్ప మాటలే పలుకుతున్నావు. కానీ ఆ లోకానికి వెళ్ళు, ఆ భూలోకానికి వెళ్ళు, అక్కడ గొప్ప గొప్ప మాట్లాడు, అప్పుడు చూద్దాం నీ సంగతి అంటారు. కానీ ఇక్కడికి వచ్చి ఏడుస్తుంటాను. నాకు అన్యాయం చేసావు, నాకు చేతులు లేకుండా పట్టించావు, కళ్ళు లేకుండా పట్టించావు, నాకు అన్ని కష్టాలు పెట్టావు, నాకున్న కష్టాలు ఇంకెవడికి లేవు. నువ్వు దేనికోసం ఏడ్చినా భూలోకంలో నువ్వు అజ్ఞానివి, అపండితుడివి, పామరుడివి. జ్ఞాని యొక్క లక్షణం ఏంటంటే, ఏది కోరడు, లేనిది కోరడు, ఉన్నది కాదనడు. వస్తుంటే వస్తుందిరా అని సంబరపడిపోడు, పోతుంటే అయ్యో పోతుందని బాధపడిపోడు. ఇది ఒక జ్ఞాని యొక్క లక్షణం. అజ్ఞాని యొక్క లక్షణం ఏంటి? ఏది లేదో అదే కోరుకుంటూ ఉంటాడు. ఒక పెళ్ళం ఉంది, రెండో పెళ్ళం లేదు, ఆ రెండో పెళ్ళాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఉన్న పెళ్ళంతో హ్యాపీగా ఉండడు. ఆ పక్కవాడికి ముగ్గురు పెళ్ళాలు నాకు కూడా ముగ్గురు కావాలంటుంటాడు. లేనిది కోరుకుంటూ ఉంటాడు. ఉన్నదేమో కాదంటాడు. రాజ్యాలు వస్తుంటే సంబరపడుతుంటాడు, రాజ్యాలు పోతుంటే ఏడుస్తూ కూర్చుంటాడు. పుట్టే ముందర అందరూ జ్ఞానులే, పుట్టిన తర్వాత అందరూ అజ్ఞానులే. కానీ ధ్యానం చేస్తే అందరూ జ్ఞానులు అవుతారు. ధ్యానం అంటే ధీ ప్లస్ యానము. అంటే నీ యొక్క బుద్ధితో నువ్వు యానం ప్రయాణం చేయాలి. నువ్వు బుద్ధితో మాట్లాడాలి, బుద్ధితో ఆలోచించాలి, బుద్ధితో విచక్షణ జ్ఞానంతో ఉండాలి, వివేకంతో ఉండాలి, అవివేకిగా ఉండకూడదు. బుద్ధిజీవుడు అయ్యాలి. ఒకానొక జ్ఞానిని బుద్ధిజీవుడు అంటారు. ఆ జ్ఞానం లేని వాడిని బుద్ధి లేని జీవుడు అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.